హాయ్ అండి. ఈరోజు నేను నానబెట్టిన పెసలతో కర్రీ చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఇది ఎలా వస్తుందో చూద్దాము అని. సో ఈ పెసలు నైట్ అంతా నానబెట్టి తీసుకున్నానండి. సో వీటితో పాటు ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండి. నేను కారం చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఇదే కారం సరిపోతుంది అనేసి ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి చాలా కారం ఎక్కువ ఉంటుందండి, అందుకని నేను తక్కువ తీసుకున్నాను. మీరు చూసి తీసుకోండి. నెక్స్ట్ నేను దీనికోసం ధనియా పౌడరు, కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన తెల్లవాయి తీసుకున్నానండి. నెక్స్ట్ బీరకాయ, ఒక 1/4 కిలో బీరకాయ నీట్గా క్లీన్గా కట్ చేసేసి తీసుకున్నానండి. నెక్స్ట్ సాల్ట్, కల్లుప్పు తీసుకున్నానండి. ఆయిల్, పసుపు, కొంచెం పసుపు తీసుకున్నానండి. తర్వాత పోపు గింజలు. నేను యూజువల్లీ మొత్తం అన్ని కర్రీస్లోకి పోపు గింజలు ఇలా మిక్స్ చేసి తీసుకుంటానండి. ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఇందులోకి శనగపప్పు తీసుకుంటాను. శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా మెంతులు కూడా తీసుకుంటానండి. వాటితో పాటు నేను పెసరపప్పు కూడా యూజ్ చేస్తానండి. సో అన్ని పప్పులు మిక్స్ చేసి పెట్టుకొని ఉంటానండి. ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోకి, కొన్నింటిలో తప్ప అన్ని కర్రీస్లోకి నేను ఇదే పోపు యూజ్ చేస్తానండి. సో ఇప్పుడు నేను కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అండి. నేను కర్రీ చేయడానికి ఇలా కుక్కర్ అయితే తీసుకున్నానండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి కుక్కర్ వేడైన తర్వాత అందులోకి ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తానండి. సో లైట్గా ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయనండి. నేను మామూలుగా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కర్రీస్లోకైనా. ఆయిల్ ఫుడ్ ఆల్సో నేను చాలా అవాయిడ్ చేస్తానండి. ఆయిల్ ఫుడ్ కూడా నేను ఎక్కువ చేసలేదు, పూరి, బజ్జీ లాంటివి. సో ఆయిల్ ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక, సో ఈ కర్రీ నేనున్న ఏరియాస్లో, మేమున్నది కర్ణాటక అండి. సో ఈ ఏరియాలో అయితే చేస్తూ ఉంటారండి. మనము అవసరం అనుకుంటే ఇందులోకి వేరే ఏదైనా ఆకుకూర కూడా మిక్స్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేశాను వేరే వాళ్ళు చేసినప్పుడు. సో ఈరోజు ప్రజెంట్ అయితే నాకు ఇంట్లో ఆకుకూర లేదండి. సో నేను ఉన్న వాటితోనే చేస్తున్నానండి. చూద్దాం ఎలా వస్తుందో అనేసి. సో ఇలా ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు గింజలు తీసుకున్నాను కదండి, అవి వేస్తున్నానండి ఫస్ట్. ఓకే, సో పోపు గింజలు కొంచెం ఆయిల్లో ఇదైపోయిన తర్వాత కరివేపాకు వేసానండి. సో ఇలా చిక్కటలు ఆడుతున్నప్పుడు అందులోకి పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను కదండి, ఆ పచ్చిమిర్చి వేసానండి. కారం అయితే ఇదే సరిపోతుందండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ గ్రీన్ చిల్లీ అయితేనే. సో మన సైడ్లో ఆంధ్రలాగా కారం తక్కువ అయితే ఉండవండి, చాలా కారం ఉంటాయి. నేను ఆల్మోస్ట్ దేంట్లో తీసుకున్నా కూడా కట్ చేసే తీసుకుంటానండి. సో ఆ తర్వాత ఈ తెల్లవాయి పచ్చాగా దంచాను కదండి, అది తీసుకుంటున్నాను. తెల్లవాయి వేయగానే పోపులో ఎంత ఫ్లేవర్ ఉంది, ఎంత నీటి స్మెల్ వస్తుందో కదా. సో స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు. సో అది వేసిన తర్వాత నేను అందులోకి ఫస్ట్ ఆనియన్ అయితే వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే అది ఘాటు అనిపిస్తుంది. సో ఇలా ఆనియన్ వేసి చాలాసేపు అయితే మగ్గనించాల్సిన అవసరం లేదండి. ఒక 1 మినిట్, జస్ట్ 1 మినిట్ తర్వాత మనం వెంటనే టమాటో కూడా వేసేయచ్చు. ఎందుకంటే మనం మరీ విజిల్స్ తీస్తాం కదండి, అప్పుడు మొత్తం కుక్ అయిపోతాయి. సో టమాటో వేయాలి. టమాటో వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత, 1 నిమిషం తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు వేయాలి. ఘాటు వస్తుందండి, పచ్చిమిర్చి వేసాను కదా పోపులో, అందుకని కొద్దిగా ఘాటుగా ఉంది. ఇది చాలా కారం ఉంటుంది పచ్చిమిర్చి.
సో నెక్స్ట్ పెసులు, నానబెట్టుకున్న పెసులు అయితే వేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, సాల్ట్, కొబ్బరి పౌడర్, ధనియా పౌడరు, ఇందులోకి మనం ఏదైనా ఆకుకూరను వేసుకోవచ్చండి. ఆకుకూర వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. నేనైతే టేస్ట్ చేశానండి ఈ కర్రీ, చాలా చాలా బాగుంది. కొద్దిగా ఎక్కువ అనిపిస్తుందేమో అనేసి పెసలు తీసానండి, కానీ ఏమో మరి అన్నీ వేసేసానండి. సో ఇలా ఒక్క నిమిషం మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ వాటర్ చూసి తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే టమాటో, ఆనియన్, బీరకాయ కూడా ఉంటుంది కదండి, అంతా వాటర్ కంటెంట్ ఉండేది. సో అందుకని వాటర్ చాలా ఎక్కువ వేసేసుకుంటే మరి మనకు వాటర్ ఎక్కువ అనిపిస్తుంది. సో వాటర్ వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా చూసి వేసుకోండి. సో నేనైతే ఇంత వాటర్ తీసుకున్నానండి. సో ఈ కర్రీలోకి మనం వేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతేనండి. సో ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చాలు. 3 విజిల్స్ వస్తే మనం స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి ఇందాక మా పిల్లల కోసం కర్రీ చేశానండి, అందుకనే వేరే కుక్కర్ సౌండ్ వస్తుంది పక్కన. 2-in-1 క్యాప్ యూజ్ చేస్తూ ఉన్నానండి. లిడ్ ఒకటే క్యాప్ ఉంటుంది. సో చిన్న కుక్కర్కి పెట్టేశాను కదా, ఇప్పుడు లిడ్ కోసం ఇంకా ప్రెజర్ తీసేస్తూ ఉన్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, కానీ నేను ఈరోజు ఆకుకూర ఒక్కటి మిక్స్ చేశానండి. మనం టమోటో ఎక్కువ వేసాం కదండి, కావాలనుకుంటే మనకి పులుపు సరిపోదు అనుకుంటే కొద్దిగా మనం చింతపండు కూడా మిక్స్ చేసుకోవచ్చండి అందులోకి. వెరీ గుడ్ రైట్ నీట్లీ. నేను కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. ఈ చింతపండు నేను పాతది యూజ్ చేస్తున్నానండి, అందుకే కలర్ ఈ స్టైల్లో ఉంది ఇది. ఇంకా నేను కొత్త చింతపండు కొనలేదు. సో ఇలా కొద్దిగా చింతపండు, నేను టమోటా ఎక్కువ వేసుకున్నాను కదండి, అందుకే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఇది 3 విజిల్స్ అయితే తీసుకోవాలి. అప్పుడు మన కర్రీ రెడీ అవుతుంది.